గాయ్స్, నేను వచ్చేసా పద్ధతి ప్రకారంగా వీడియో లేట్ చేసా. సరే, ఇంకా లాగ్ లేకుండా ఈరోజు ఈ వీడియోలో మీరు చూసేదంతా ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుందే అన్నట్టుగానే ఉంటది, కానీ అది పెళ్లి కాదు. పెళ్లి కొడుకుని చేస్తారు, కానీ అది పెళ్లి కాదు. తోడ పెళ్లి కొడుకుని కూడా చేస్తారు, కానీ అది పెళ్లి కాదు. ఇంతకీ అసలు ఆ ఫంక్షన్ ఏమై ఉంటది? సరే, మీరు గెస్ కొట్టేసి కమెంట్ చేసి. ప్రీవియస్ షార్ట్ వీడియోలో నేను సోకులాడ్లా రెడీ అయ్యి ఒక ప్లేస్ కి వెళ్తున్నా అన్న. సో ఆ వెళ్ళిన ప్లేస్ ఇదే అనమాట. అక్కడ ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చాను. అంటే ముందు వీడియోలో నేను అలాగో చెప్తాను, కానీ మీరు కూడా ఏదో కమెంట్ చెయ్యాలి కదా. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే ఫంక్షన్ మొత్తం స్టార్ట్ అయింది. మార్నింగ్ అయితే అన్నయ్యకి పసుపు రాయడం, తోడపెళ్లి కొడుకుని చేయడం అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మా కజిన్ కి ప్రమోషన్ వచ్చింది కాబట్టి సో తనకి కూడా పసుపు రాసే ఆపర్చునిటీ వచ్చింది. అంటే ముత్తైదువులందరూ పసుపు రాస్తారు, తర్వాత హారతి ఇస్తారు అండ్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో బ్లెస్సింగ్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళనైతే మంగళ స్నానాలకు పంపించేశారు. మీన్ వైల్ పంతులు గారు మాకు ఒక డ్యూటీ అప్పగించారు. ఇది ఆడపడుచులు మాత్రమే చేయాలన్నారు. మాకు మాత్రమే అసైన్ చేసిన డ్యూటీ ఏంటి అంటే పిండి ప్రమిదలు ఒక 2 చేయమన్నారు, అలానే పేడ ప్రమిదలు కూడా 2 చేయమన్నారు. ఎగ్జాక్ట్ గా ఏ రీజన్ తో చేయమన్నారో తెలియదు, కానీ మాకు చెప్పింది అయితే మగ పిల్లలు పుట్టాలంటే మీరు ప్రమిదలు చెయ్యండి అని చెప్పారు. అండ్ అలానే నేను, అక్క అండ్ నా కజిన్ సిస్టర్ అయితే ముగ్గురం కలిసి చేసామన్నమాట. అసలు మీరు నమ్మరు, అది చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అన్నమాట. ఒకరినొకరు ఏడిపించుకుంటూ, ఒకరినొకరు ఇన్స్ట్రక్ట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ అవైతే చేసాము. వీడియో తీసుకుంటాను, ప్రమిదలు చేస్తున్న ట్యాగ్ చేయండి రా అంటే 1 రూపీ యాక్టింగ్ అడిగితే 10 రూపీస్ యాక్టింగ్ చేశారు మా వాళ్ళు. ఫైనల్ గా అలా ఆడుతూ పాడుతూ ప్రమిదలను అయితే తయారు చేసేసాము. అండ్ అన్నయ్య ఈ లోపు రెడీ అయిపోయి వచ్చేసాడు. అండ్ మేము 4 క్యూట్ సిస్టర్స్ అన్నమాట. ఆ 4 క్యూటీస్ కి వన్ అండ్ ఓన్లీ బ్రదర్ అన్నమాట. ఎంత లక్కీ అయితే అలా దొరుకుంటాం చెప్పండి. కాన్సెప్ట్ పెళ్లి కొడుకుని చేయడంలో మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క డ్యూటీని అయితే తీసుకున్నాము. మాకేమో పెళ్లి బొట్టు దిద్ది బుగ్గని చుక్క పెట్టింది. నా కజిన్ సిస్టర్ కాళ్ళకి పసుపు రాస్తే నేను చక్కగా పారాన్ని పెట్టాను. యాక్చువల్ గా బుగ్గన చుక్క పెట్టే డ్యూటీ వేరే కజిన్ సిస్టర్ ది. తను అబ్రాడ్ లో ఉండడం వల్ల రావడం కుదరలేదు, కానీ తన్ని ఈవెంట్ లో మాత్రం చాలా అంటే చాలా మిస్ అయ్యాము. పెళ్లి కొడుకు అండ్ తోడు పెళ్లి కొడుకు ఇద్దరు రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ముత్తైదువులందరూ కలిసి రోల్ అయితే దంచుతారు, పసుపు దంచుతారు. సో పసుపు దంచిన తర్వాత ఒక్కొక్కరిగా గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. వీడియో స్టార్టింగ్ లో నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా కామెంట్ చేయమని. మీరు ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేశారో చూద్దాం. నేనైతే ఆన్సర్ చెప్పిస్తాను. సో ఇక్కడ యాక్చువల్ గా జరిగే ఈవెంట్ ఏంటి అంటే ఒడుగు జరుగుతుంది. నాకు ఐడియా ఉన్నంత వరకు, నేను విన్నంత వరకు ఈ ఒడుగు అనే కాన్సెప్ట్ వైశ్యాస్ కి అండ్ బ్రాహ్మిన్స్ కి అయితే జరుగుతుంది. సో ఈ ఒడుగు ఫంక్షన్ గురించి నాకు తెలిసినంత వరకు మీకు ఒక బ్రీఫ్ ఇంట్రో అయితే ఇస్తాను. సో ఒడుగు అంటే ఫస్ట్ పెళ్లి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత హోమం అయితే చేయిస్తారు. అండ్ హోమం చేయించినప్పుడే బేబీ పుట్టిన తర్వాత ఏవేవైతే ఈవెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ చేయిస్తారంట. లైక్ నామకరణం, అన్నప్రశ్న, చెవులు కుట్టించడం, పుట్టెంటుకలు తీయించడం, ఇలా ఒక్కొక్కటిగా అయితే జరుగుతూ ఉంటాయి. మేము ఆడపడుచులందరం కలిసి స్టార్టింగ్ లో ప్రమిదలు చేసాం కదా. సో పుట్టెంటుకల కింద అక్కడైతే గరిక సమ్ గడ్డ ఏదో కట్ చేయిస్తారు, పేరెంట్స్ చేత కట్ చేస్తారనమాట. ఆ కట్ చేసినవన్నీ కూడా ఒక్కసారి ఒక్కొక్క ప్రమిదలో అయితే వేయించారనమాట. అలా సమ్ 5 times 6 times అలా కట్ చేయించి ప్రమిదలో వేయించారు. సో ఇక్కడ వరకు ఈ కాన్సెప్ట్ అంతా అయిన తర్వాత ఎవరినైతే పెళ్లి కొడుకుని చేస్తారో వాళ్ళకి జంధ్యం అయితే వేస్తారు. సో జంధ్యం వేయడం అయిన తర్వాత మనకైతే ముహూర్తం ఉంటుంది. సో ఆ ముహూర్తం టైంలో పేరెంట్స్ పెళ్లి కొడుకుకి జీలకర్ర బెల్లం అయితే పెడతారు. సో ఆ టైంలో ఆడపడుచు వచ్చి పట్టుకోమన్నారు తెరచప్ప. నిజంగా ఇంత చేయలాగిందో గైస్, ఆ టైంలో నాకు పిచ్చగా చేయలాగింది. అంతేనా, అయిపోయిందా ఒడుగు అని అనుకుంటున్నారా? ఇంకా ఉన్నది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత భిక్షాటన అనేది ఒకటి చేయిస్తారు. సో భిక్షాటనకు ముందు పెళ్లి కొడుకుకైతే బటు ఉంగరం పెడతారనమాట. అది యాక్చువల్ గా ఎందుకు పెడతారో తెలీదు. ఇక్కడైతే మామయ్య అండ్ నానమ్మ, తాతయ్య అండ్ పిన్ని బాబయ్య వాళ్ళు అన్నయ్యకి బటు ఉంగరం పెట్టారు. సో అది ఎందుకు పెడతారు అన్నది మీ ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి నాకు దాకా తెలియచేయండి. ఈ తర్వాత అయితే భిక్షాటన అని ఒకటి చేయిస్తారు. సో ఆ భిక్షాటనకు కూడా ఒక్కొక్క
ఒక్కొక్కరుగా వచ్చి ఎంతో కొంత భిక్ష కింద వేసి అన్నయ్యనైతే బ్లెస్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట. ఎస్, మనమైతే ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాము. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. మన ఛానల్లో ఫ్యాషన్ కంటెంట్ ఉంటుంది, స్క్రిప్టెడ్ కంటెంట్ ఉంటుంది, రీల్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ హియర్. నా ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు గనక కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో మీకే వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఒడుగు అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈ ఒడుగులో లాస్ట్ పార్ట్ ఏంటి అంటే వచ్చిన వాళ్ళందరూ పెట్టేవాళ్ళు పెళ్లి కొడుకుకి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి బట్టలు అయితే పెడతారన్నమాట. బట్టలు పెట్టడం ఈ ప్రాసెస్ అంతట్లో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. మా కజిన్ కి ప్రమోషన్ వచ్చింది కదా, సో తను వాళ్ళ హస్బెండ్ బావగారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ చేయడం, ఈ రిచువల్స్ అన్ని ఫాలో అవ్వడం మాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ లాస్ట్ లో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అన్నయ్యని కొంచెం చేరప్ చేశారు. అండ్ ఫైనల్ గా ఒడుగు ఎండింగ్ లో ఆడపడుచులందరం కలిసి హారతి ఇచ్చి పీటల మీద నుంచి అయితే లేపేశాం అనమాట. ఐ మీన్ పైకి లేపాము. సో అలా అయితే ఒడుగు కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. హోప్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ గ్రాప్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఒడిగంతా కంప్లీట్ అయిపోయింది, వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది. సో ఈ రోజు మా కలెక్షన్ వచ్చేసి ఎంత అన్నది గెస్ చేసి కమెంట్ చేయండి. సో ఈ కలెక్షన్ దేనికి రిలేటెడ్ అంటే ఆడపడుచులకి ఇచ్చే కట్నాల కింద అనమాట, అంటే హారతి పల్లెళ్ళు పెట్టే కట్నాలు అనమాట. సరే, నేనైతే డబ్బులు లెక్కెట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను. టాటా బై బై, సీ యూ, గుడ్ బాయ్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టాటా బై బై, లవ్ యూ గైస్. అంతే అంతే అంతే